మ్యాన్ ఒక యూనివర్స్ని క్రియేట్ చేసి అందరూ సినిమాలు తీస్తుంటే ప్రశాంత్ వర్మ ఇన్ని రోజులు వెయిట్ చేయించాను అని ఫీల్ అయ్యాడన్న. బట్ ప్రశాంత్ అన్న ఇది వర్త్ ప్రశాంత్ అన్న నిజంగా వర్త్. ఇది వర్త్ వర్మ వర్త్ లాగా మామూలు వర్త్ కాదు. అసలు ఆ స్టోరీ ఉంటుందన్న. అసలు కొంచెం ఎక్కడో బ్లింక్ అయినా ఆల్రెడీ ఈ స్టోరీ ఎక్కడ ఉంది అనే టైంకి వేరే సీన్లు జరగడం, ఆ ఎలివేషన్ షాట్స్, విజువల్స్, విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ అన్న. ఎక్కడ అసలు ఇన్ని రోజులు చూసిన సినిమాలన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్. నేను ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేనేమో, ప్రశాంత్ వర్మనే తీయాలి ఇలాంటి సినిమా అనిపించేలాగా నాకైతే అనిపించింది. సినిమా ఓం రావత్ చూపించాలి. అయితే ఓం రావత్గా కాంట్రవర్సీలు వద్దన్న. జై ప్రభాస్ అన్నని ఇందులో లాగాలనుకోవట్లేదు నేను. ప్రభాస్ అన్న స్టామినా ఏందో అందరికీ తెలుసు. సో బట్ తేజ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ అయితే కుమ్మేసింది. వరలక్ష్మి మెయిన్గా మన వరలక్ష్మి డార్లింగ్ ఉంటుందన్న. ఇన్ని రోజులు ఆవిడ చేసిన విలన్ క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే ఇందులో ఉంటాయి. డైలాగ్స్ ఒక ఫైట్ చేస్తుంది ఇందులో, కొబ్బరికాయలు కొడుతుంటే తోపు ఉంటుందన్న. తోపు అనిపించింది నాకు ఈ సినిమాలో. గెటప్ సీన్ ఎలా ఉందన్న? గెటప్ సీన్ యాక్టర్స్ అందరూ చించేశానన్న. సత్య అన్న కావచ్చు, గెటప్ సీన్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, విలన్ కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే ఇందులో నాకు బాగా ఎలివేట్ అయిన సీన్ ఒకటి ఉంటుంది. ఓ పక్క హనుమంతుల వారు, ఇంకో పక్క హీరో, ఇలా ఎలివేషన్ షాట్ ఇలా తిరుగుతుంటే వస్తుందన్న బీజిఎం చెవుల్లో తాండవం ఆడింది. థియేటర్ నుంచి బయటకు వచ్చినాక కాసేపు ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. అంతలా అనిపించిన సినిమా. వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన విధానం కావచ్చు, దేవుడి గురించి చూపించిన హనుమాన్ చాలీసా గురించి అవి వస్తుంటే వచ్చి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుందన్న. ఇన్ని దసరా నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్కడు సినిమా చూస్తే ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేసిన తప్పులేదు అనే ఫీల్ అయితే వస్తుందన్న సినిమాలో. స్టోరీ ఒక నార్మల్ హ్యూమన్కి ఒక దేవుడి శక్తి తోడై లోక కళ్యాణం కోసం, అంటే ఎక్కడో జరిగే తప్పుల్ని ఎదిరించడం కోసం ఒక స్వార్థపరులు కావచ్చు, వగేరా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం ఈ సినిమా. భయ్యా అందరికీ చెప్తున్నాను, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. మంచి సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. హనుమంతుడు క్యారెక్టర్ ప్లే చేసి హనుమాన్ ఎలా అనిపించింది? హనుమాన్ అమెరికాలో స్పైడర్ మ్యాన్, ఇండియాలో సూపర్ మ్యాన్. మొత్తానికి హనుమాన్ హైలైట్ మస్తు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంత్ వర్మ కూడా సినిమాలు వచ్చినాయని, జాంబిరెడ్డి కానీ ఆ సినిమాలు ఎగ్దమ్ నడిచినాయి. ఈ సినిమా మాత్రం సంక్రాంతి బరిలో ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు గుంటూరు కారము, సైందవ్ ఏ వచ్చినా చూడే ఇది. ఎందుకంటే కంటెంట్ బాగుంది, మెసేజ్ బాగుంది, మంచి మెసేజ్ బాగుంది అనుకో. గుడ్ మెసేజ్ బాగుంది, మెసేజ్ మంచిగా ఇచ్చినట్టే సినిమాలు ఏవి కూడా దాన్ని తట్టుకోబోయా. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్ కానీ, కాంతారా కానీ అట్లా నడుస్తుంది అనిపిస్తుంది. ఇది ప్యాన్ ఇండియా మూవీ కదా, మిగతా అన్ని ఒక మినిమం 200 కోట్లు కొడుతుంది అనిపిస్తుంది. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది అన్న? గ్రాఫిక్స్ బాగుంటాయని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అసలు వేరే లెవెల్. అసలు ఆదిపురుష్ ఇవన్నీ అంటే అక్కడ మా ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి జస్ట్ ఆ డైరెక్టర్ ని తిడతాం కానీ సినిమా మాత్రం ఆ విధంగా అనిపించింది. అంత లెవెల్. తేజకి మంచి సినిమాలు పడతాయి చెప్పుకోవచ్చు, మంచి సినిమాలు పడతాయి. ప్రశాంత్ వర్మ టేకింగ్ ఎలా అనిపించింది? ఆయన నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ కాదు, పాన్ వరల్డ్ సినిమా తీస్తాడు పక్క. ఆయన టేకింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, దాని మ్యూజియం కానీ మొత్తం ఓవరాల్ సినిమా బాగుంది. థ్యాంక్ యూ. అయితే వేరే లెవెల్. చిన్న హీరో అయినా సరే సినిమాతో వచ్చి మొత్తాన్ని ఢీ కొట్టేసాడు. ఏ లేదు, మొత్తం అన్ని మిక్సీలు వేసి ఎప్పాడు పక్కన అంతే. ప్రతి ఒక్కరు చూడండి, చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ కంటెంట్ కొత్తగా మనం చాలా సినిమాలు చూసాం దేవుడివి, కానీ ఇది ఒక డిఫరెంట్ కథ. ఇది గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? అది గ్రాఫిక్స్ కాదన్నా, భయంకరం. అది ఊరు నాయన వేరే అది, కానీ సినిమా మాత్రం వేరే లెవెల్లో చేసాడు అన్న. యాక్టింగ్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చనిపోయాడు. అవును, ఈ సినిమాలో చూసుకుంటాం మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. సూపర్. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. గెటప్ సీన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? మౌలిక కాదు, అవతారాలు అంటారు చూసావా, ఆ అవతారాలన్నీ చేసాడు. హీరోకి సినిమాలు పడతాయా తేజకి? సారీ హీరోకి అబ్బా ఎన్ని పడతాయో ఈ సినిమాతో. ఓకే, మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ అందరూ పిలుస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా ఒక్క మైనస్ పాయింట్ లేదన్న, అన్ని ప్లస్ పాయింట్లే. ఓకే, జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ అన్న.